తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మ మీ పేరు? లక్ష్మి, పండిట్ లక్ష్మి సుష్మా. ఇదే మీదేనండి షాపు? మీదే. అమ్ముతారు రోజుకి? సుమారు 2,500 అట్లా. అంటే మినిమం ఒక 2 నెలలు, రేపు 1వ తారీఖు 2 నెలలు పెట్టి మేము కొత్తగా తీసుకున్నాం. కొత్తగా తీసుకున్నాం. ఏంటి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉంది రాజమండ్రిలో వాతావరణం? ఎన్నికల వేడి ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది? భర్త గెలుస్తారా లేదంటే టీడీపీ వాళ్ళు గెలుస్తారా? జగన్ పార్టీనే గెలిచింది. జగన్ పార్టీనే. ఎందుకు జగన్ పార్టీ? ఇక్కడ స్కూల్ పిల్లలకి వేయడం కానీ, పొలాలకి డబ్బులు వేయటం కానీ, ఈ కిరాణా షాప్కి డబ్బులు అమౌంట్లు వేయటం కానీ, ఇవన్నీ కూడా ఈ డాక్టర్ రుణమాఫీ కానీ అన్నీ జగన్ బాగా పార్టీ చేశాడు కాబట్టి జగన్మే గెలుస్తాడు. అంటే గత 5 ఏళ్ళు కన్నా ఈ 5 ఏళ్ళు బాగుంది అంటారా? ఈ 5 ఏళ్ళే బాగుంది. అంటే డబ్బులు వేసి ప్రజలందరినీ సోమరిపోతులు చేసేస్తున్నాడు జగన్ అని చెప్తున్నారు వాళ్ళు. మరి లేదు, అందరూ పేదలు కూడా బాగా బాగుపడుతున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. అంటే మరి ఇప్పుడు ఇక్కడ భరత్ గారు పోటీ చేస్తున్నారు కదా, మరి గెలుస్తారా ఆయన వైసీపీ తరఫున? గ్యారంటీగా గెలుస్తాడు. గ్యారంటీగా. ఎందుకు అంత గ్యారంటీగా చెప్పేస్తున్నారు భరత్ గెలుస్తాడు? అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇంత బాగా చేయలేదు కాబట్టి జగన్ వచ్చినాక ఇది కొంచెం పెరిగింది బాగా. ఓకే, మరి అంటే గతంలో ఇక్కడ టీడీపీ ఉంది కదా, టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, మళ్ళీ వాళ్ళే వస్తారు, భరత్ కొత్త కదా రాడు అంటున్నారు. లేదండి, జగనే వస్తాడు, మీరు చూస్తూ ఉండండి. భరత్ పరిస్థితి ఏంటి? ఆయన ఎట్లా ఉంటాడు? నార్మల్గా బయటకు వచ్చి తిరుగుతుంటాడా? సినిమాలో యాక్ట్ చేసి వచ్చాడు కాబట్టి ఆయన బయట ప్రజలు, సామాన్య ప్రజలతో కలవలేడు, చేయలేడు అని చెప్తున్నారు. జగన్ భరత్ రెడ్డి గెలుస్తాడు. భరత్ రెడ్డి కాదు ఆయన, భరత్ గారు గెలుస్తారు. అందరూ పోటీ ఆయనకే చేస్తారు, ఆయనే గెలుస్తారు. ఏం చేశాడు ఆ భరత్? ఎంపీగా గెలిచారు, మొన్న ఎంపీగా పనిచేస్తున్నారు 5 ఏళ్ళ నుండి. ఏమైనా రాజమండ్రికి అభివృద్ధి చేశారా భరత్? నీకైతే జగన్ వస్తాడు. జగనే వస్తాడు, భరత్ గెలుస్తారు.